గురించి ఒక ఎపిసోడ్ చేయండి అన్న. ఏమన్నా మీ దగ్గర ఏమైనా వీడియోనో లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి బ్రదర్. నాకు తెలియదు ఎవరు చేశారో, అది ఏం చేశారో. నీల హరీష్ బ్రదర్ ఏమంటున్నారు? ఆర్య బ్రాహ్మణులు మనువాదులు ఎంత నీచమైన వాళ్ళు అంటే, చేసేది తప్పు అని ఆధారాలు చూపిస్తే సొంత కుటుంబానికి కూడా చంపే క్రూరమైన మనస్తత్వం వాళ్ళది. ముస్లింల కన్నా ఎక్కువగా బీఫ్ మాంసం తినేది ఈ ఆర్య బ్రాహ్మణులే. దాన్ని బయటకు తెలియనియకుండా దొంగ మాటలు. భారతదేశం సెకండ్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్, థర్డ్ బ్రెజిల్, అమెరికా, తర్వాత భారత్ అనుకుంటా, లేకపోతే బ్రెజిల్, ఇండియా అండ్ అమెరికా అనుకుంటా, రెండవది అనుకుంటా ఎక్స్పోర్ట్లో. ఈ భారతదేశంలో అన్ని బీఫ్ కంపెనీలు ఆర్య బ్రాహ్మణులే. అదేవిధంగా ఇక్కడ మన మెదక్లో ఉంటుంది, ఆయన పేరు అల్ కబీర్, ఆయన పేరు సబర్వాల్, స్మితా సబర్వాల్ ఉంది కదా, ఇలా వాళ్ళ సంబంధించిన అంటే నార్త్ ఇండియన్ ఆర్య బ్రాహ్మణుడు ఇక్కడ సెటిల్ అయింది. కానీ బట్ ఇట్లా అన్ని ఆర్య బ్రాహ్మణులే బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. ప్లస్ వెనకట ఈ అందరూ ఈ బుద్ధిజం జైనిజంలకి పోతుండ్రు అని భయపడి రాజులతో సహా అని ఈ బ్రాహ్మణులు మనం ఇక్కడ నుంచి తినొద్దు అని నిబంధన పెట్టుకున్నారు. కానీ అంతకుముందు ఈ యొక్క బలులు ఇచ్చి, ఓకే, అశ్వమేధ యాగం అంటే ఏంటో చదవండి. మహాభారతంలో రామాయణం రెండిట్లు ఉంటుంది, రాజసూయ యాగం ఇట్లాంటి. ఏం చేస్తారు అశ్వాన్ని, ఏం చేస్తారో చదవండి. సింపుల్. అశ్వాన్ని వదిలేస్తారు, అశ్వమేధ జరిగితే అది ఆ రాజుకి ఎంతుంది. ఆ తర్వాత ఈ బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసిన తర్వాత దాన్ని యొక్క ఆ రాణితో సంభోగం చేయించి ఆ తర్వాత దాన్ని చంపి ఆ మాంసాన్ని వాళ్ళు తిని అందరికి పంచిపెట్టేవారు. అట్లా ఏ స్థాయికి వచ్చింది ఒక స్థాయిలో అంటే, ఏది యొక్క వ్యవసాయం చేయడానికి జంతువులు లేని స్థాయికి బలిచ్చారు. ఆ హింసను చూడలేక రాజులతో సహా బుద్ధిజం జైనిజులకు వెళ్ళిపోయారు. అది వాళ్ళు అహింస బోధిస్తారు కాబట్టి. అర్థమైందా? సో అంటే ఎంత క్రూరంగా ఉన్నారో వీళ్ళు అర్థం చేసుకోండి. కరెక్ట్ బ్రదర్, నీలా హరీష్ బ్రదర్. సో అది మిత్రులారా, కంప్లీట్ చేద్దాం, చాలా టైం అయినట్టుంది. ముప్పిడి శ్రీను, ఇలా అయితే న్యాయం ఎలా జరుగుతుంది అన్న? ఎలా జరుగుతుంది? అట్లీస్ట్ న్యాయం కోసం పోరాటం చేయాలి. ఎవరైతే టీవీలకు వచ్చి కొంచెం పెద్ద ఉన్నత ప్రవీణ్ బ్రదర్ వాళ్ళకి సంబంధించిన అత్యంత సన్నిహితులము, మేము 30 ఏళ్ళ నుంచి సహవాసం ఉంది అని మాట్లాడుతున్న వాళ్ళు కానీ, ప్రవీణ్ బ్రదర్ పేరు మీద తమ యూట్యూబ్లో ఛానల్స్ వ్యూస్ పెంచుకొని బతుకుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆ యొక్క అపాలజిస్టిక్స్ కానీ, వీళ్ళందరూ ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ టైప్ వాళ్ళు. ఓకే, సో వాళ్ళు అందరు కలెక్టివ్గా కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి ఏమైనా చేయగలుగుతారా? ఇప్పుడు నేను చెప్పినవి, ఒక మెమోరియల్ పార్కు, ఒక మ్యూజియము, ఒక లైబ్రరీ, ఒక పుస్తకము, ఆయన జీవిత చరిత్ర, ఇట్లాంటివి అయితే చేయొచ్చు కదా ఆయన జ్ఞాపకార్థం. దాంతోపాటు ఇక మేము ప్రతినిధులమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకా గట్టిగా మాట్లాడుతున్న ముగ్గురు ఐడెంటిఫై అయ్యారు మనకు. ముగ్గురు ఏమంటారు, లీడర్స్ లాగా. ఏది ex-IAS విజయ్ కుమార్ గారు, ఆయన లేబర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడు. ఈ లేబర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో 4 సార్లు చెప్తున్నాడు. సో దట్ ఇండికేట్స్ he wants Christian votes, he wants to become MLA or MP or something like that, and he wants to grow his party అనేది మనకు అర్థమవుతుంది ఆయన మాట్లాడిన విధానం బట్టి. ప్లస్ ఆయనకు నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే ex-IAS అధికారి, అనుభవం ఉంది. సరే, ఆయన అట్లా ఎదిగినా సరే కానీ అట్లీస్ట్ ఏది హీ కెన్ లీడ్ అండ్ హీ కెన్ ఫుల్ఫిల్ మన యొక్క ఈ అజెండాని ఫుల్ఫిల్ చేయొచ్చు కదా. సో మరి ఆయన ఆలోచించుకోవాలి, ఏమైనా కార్యాచరణ చేయాలి. మాటలు ఇప్పుడు 7 సంవత్సరాలు నేను మాట్లాడిన దానికి వాళ్ళు మాట్లాడిన దానికి తేడా ఏముంది? అట్లా కంపేర్ చేస్తే నేనే వాళ్ళకంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో అనిపిస్తుంది. అది కాదు కదా. వీ హ్యావ్ టు పుట్ ఇన్ టు సమ్ యాక్షన్స్ కదా, కార్యాచరణ ఉండాలి కదా. యాక్షన్ స్పీక్ లౌడర్ కదా. ఇంకా అట్లనే ex-MP హర్ష కుమార్ గారు డెఫినెట్లీ ఆయనకు, నాకు కూడా ప్రవీణ్ బ్రదర్ ఆయన చనిపోయినాకనే ఆయన ప్రవీణ్ బ్రదర్ అని తెలిసింది. అంతకంటే ముందు ఆయన వీడియో చూసిన 3 ఏళ్ల కింద రక్షణ టీవీలో బ్రిటిష్ వాడి చట్టాల గురించి కానీ ఆయన పేరు ప్రవీణ్ బ్రదర్ అని నాకు తెలియదు. చనిపోయినాక ప్రవీణ్ ప్రగడాల చనిపోయినట్టు ఎవరు అని గూగుల్లో రీసెర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది, ఐ సీన్ హిమ్ అని. సో అర్థమైందా? సో అట్లనే హర్ష కుమార్ గారు కూడా నాకు ఆయన ఎవరో తెలియదు, గతంలో తెలియదు. సో ఆయన తర్వాత తెలిసింది. ఎస్, ఆయన కూడా మంచి వాయిస్ ఇస్తున్నాడు. ఇక ఆయనకు కూడా రాజకీయంగా మళ్ళీ గెలవాలని ఆశ ఉంటుంది ఎట్లయినా. సో వాళ్ళ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువనే ఉన్నారు క్రిస్టియన్ జనాభా. సో డెఫినెట్లీ ఆయనకు కూడా ఎదగాలనుకుంటున్నాను, నేను తప్పు పడతలేను. బట్ ఎట్ ద సేమ్ టైం డూ సంథింగ్ మోర్ కాంక్రీట్. ఇంకా కేఏ పాల్ గారు అయితే డైరెక్ట్గా ఆయన PM కావాలి, CM కావాలి అంటున్నాడు. ఎమ్మెల్యే MP కూడా కదా ఆయన స్థాయి.
ఆయన ఇంటర్వ్యూస్ వస్తాయి, ఇక ఆయన విజ్ఞతకి వదిలేద్దాం. అట్లీస్ట్ వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని, వీళ్ళకున్న దాన్ని వాడి నిజంగా ప్రవీణ్ బ్రదర్కి ఏమైనా చర్యలు చేయండి. ఉట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మీద తలపెట్టబోయి అన్నారు. ఓకే, గురజాడ అప్పారావు గారు కదా. సో అది మిత్రులారా. కే సురేష్ బాబు, ట్రూ వర్డ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా, ఇంకా కొన్ని ఉంటే ఉండొచ్చు, చాలా టైం అయింది. మీకు కూడా మీ టైం వృధా చేసేది లేదు, నా టైం వృధా చేసుకునేది లేదు. సో మనం చెప్పాలన్న మెయిన్ మెసేజ్ అయితే చెప్పినాం కదా. సో అవినాష్ గైక్వాడ్, గాడ్ బ్లెస్ యూ రాజన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్ ఆఫ్ అస్. వినయ్ రాజు కోచల, థ్యాంక్ యూ బ్రదర్. నల్లి జే విక్టర్, థ్యాంక్ యూ బ్రదర్. సో నేను మామూలుగా రీబూట్ చేస్తాను, అది రౌటర్ చేసినప్పుడు అది డిస్టర్బెన్స్ రాదు. ఏమవుతుంది లే ఒకసారి చూద్దామని అంటే అది ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నది నాకు, ఇది మధ్య మధ్యలో ఆగుతా ఉంది. సో సారీ ఫర్ దాట్, నెక్స్ట్ టైం అట్లా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుందాం. సో ఓకే, మాట్లాడుతూ ఉంటాం, అన్ని విషయాల మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే కదా, బలిసినోడికి ఏం అవసరం, వాళ్ళ అన్ని వాళ్ళకే 10 మందికి ఇచ్చే స్థాయిలు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలు ఉన్నారు. కానీ ఎవరైతే మోర్ వాల్నరేబుల్ ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే అన్ని విధాల సపరేషన్ గురైనారో వాళ్ళకి ఎక్కువ అప్లిఫ్ట్మెంట్ అవసరం కదా. వాళ్ళకి అర్థమైతే లేదు పిచ్చిన కొడుకులకి. అరే నువ్వు తయారు చేసిన వస్తువులు సేవలు ఎవరు కొనుక్కోవాలి? ప్రజలే కదా. ప్రభుత్వాలకి ఎవరు ట్యాక్స్ కట్టాలి? ప్రజలే కదా. వాళ్ళ దగ్గర పైసలు ఆడితే కదరా మీకు కొనుక్కునేది. కాబట్టి అందరినీ ధనవంతులను చేయండి. అందరూ మీరు తయారు చేసిన వస్తువులు సేవలు కొనుక్కుంటారు, ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి. మా అందరినీ పేదోళ్ళని చేస్తే నీకు ఎవరు ట్యాక్స్ కట్టుతాడు? నీ వస్తువులోడు కొనుక్కుంటాడు. కామన్ సెన్స్ లేదు. మనోజ్ కుమార్ జహాన్, మీరు ఎక్కడి నుంచి బ్రదర్? మాది సిద్దిపేట లోకల్. అంటే చిన్నప్పుడు పెరిగింది సిద్దిపేట పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు. ఒక అరౌండ్ 10 years వరకు, 10 కాదు 14 years వరకు. సో 14 years నుంచి నేను అమెరికా వచ్చేంత వరకు, అంటే ఒక నైన్త్ క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ అయిపోయేదాకా నేను సిద్దిపేటకి చుట్టంగా వచ్చేటోని. 10th అయిపోయాక ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్లో చదువుకున్నా. ఇది మన వైఎంసీ దగ్గర ఉంటుంది, నవ చైతన్య కాలేజ్ అని. మన ఎక్కడది వైఎంసీ అంటారు కదా అని, నారాయణగూడ కంటే కొంచెం పైన. సో అట్లా ఇంటర్మీడియట్. ఇంజనీరింగ్ ఏమో ఓయూ క్యాంపస్ బయోమెడికల్ ఇంజనీరింగ్. అక్కడ అయిపోయాక అమెరికాకి వచ్చిన మాస్టర్ చేయడానికి. సో 2001 నుంచి అమెరికాలోనే ఉన్నా. అంటే విజిటింగ్ వచ్చినా కానీ బట్ అమెరికాలోనే ఉన్నా. ఎస్. సో కానీ మా పేరెంట్స్ సిద్దిపేటలో ఉంటారు. సో నాకు 2 చెల్లెళ్ళు, ఒక చెల్లె సిద్దిపేటలో ఉంటుంది, ఇంకో చెల్లె సికింద్రాబాద్ ఉంటుంది, హైదరాబాద్. సో అది నా నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. సో 20 ఏళ్ళు సాఫ్ట్వేర్లో పనిచేసిన. సో